హాయ్ మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు? సో మీ కొలీగ్కి సంబంధించింది అంబులు సాంగ్ అనేది ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా హైప్డ్ ఉన్నాను. అండ్ నిఖిల్ అన్న సాంగ్ అంటే ఆ మాత్రం అయితే ఉండాలి. ఫుల్ మాస్ సాంగ్తో వస్తున్నారు. అండ్ ఐ థింక్ జనాలు పబ్లిక్ మొత్తం వెయిట్ చేస్తూనే ఉన్నారు దట్ బిగ్ బాస్ తర్వాత నిఖిల్ అన్నని మళ్ళీ ఎప్పుడు చూస్తాము. వచ్చారు, గట్టిగా వచ్చారు. అండ్ అలాగే సోనియా గారు కూడా చాలా మంచిగా గ్రేస్ఫుల్గా సాంగ్ అయితే ఎదిరింది. అండ్ మీరు అందరూ ఐఎమ్ ష్యూర్ దట్ ప్రతి పార్టీలో కానీ, ప్రతి పిక్నిక్లో కానీ, ప్రతి ఎక్కడైనా ఈ సాంగ్ అయితే పక్కా ఉంటుంది అండ్ హమ్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ పబ్లిక్ మొత్తం ఈ సాంగ్ని ఇలానే ఎంజాయ్ చేస్తుంది. లైక్ అండ్ దిస్ సాంగ్ షుడ్ గో హైట్స్ అండ్ ట్రెండింగ్ అయితే పక్క వెళ్తుంది. ఓకే, నైనికా గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఏ సినిమాకైనా కొరియోగ్రాఫ్ చేస్తున్నారా? నేనైతే కొరియోగ్రాఫ్ చేయనండి. నాది అంటే నేను ఆ సైడ్ అస్సలు వెళ్ళను. కొరియోగ్రాఫ్ చేయాలని అస్సలు కోరుకోట్ కూడా లేదు. హీరోయిన్ అవుతారా? అది ఇంకా అంటే 6-7 monthsలో మేబీ మీ ముందుకే రావచ్చు. అవి సర్ప్రైజ్, కోరుకోండి, మేనిఫెస్ట్ చేయండి. నేనైతే చేస్తున్నాను. మీరందరూ కూడా ఇట్లా చెప్పి నేను కానీ ఒక హీరోయిన్లా చూడాలని 10 సార్లు ఒక రోజు చెప్పండి. ఎప్పుడో అయిపోతాను ఏమో మరి. బట్ అలాగే అంటే ఐ థింక్ స్ట్రగుల్ అనేది అందరికీ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ జస్ట్ వెరీ న్యూ టు దిస్ ఇండస్ట్రీ. హోప్ఫుల్లీ దేవుడు నన్ను కొంచెం ఇట్లా బ్లెస్ చేస్తే ఓకే తల్లి మా గో, ఇప్పుడు నువ్వు షైన్ అవ్వు. సో ఐఎమ్ రెడీ టు డూ హార్డ్ వర్క్, రెడీ టు స్ట్రగుల్. అండ్ ఇంకా ఏదైనా పెద్ద మంచి ఆపర్చునిటీ వస్తే పక్కా మీరు నన్ను చూస్తూనే ఉంటారు. ఓకే, మీ బిగ్ బాస్ టీం మొత్తం కూడా ఒకే స్టేజ్ మీద కలిసారు, ఎలా అనిపిస్తుంది? అందరు అయితే రాలేదు, చాలామందిని మిస్ అయ్యాను. కానీ అదే ఐ థింక్ బిగ్ బాస్ టీమ్ని ఎప్పుడైనా కలిస్తే జనాలు అనుకుంటారు ఇంట్లో ఏంటి ఇంత కొట్టుకునే వాళ్ళం, ఇక్కడ వచ్చి ఏంటి ఇంత మంచిగా ఉన్నారు. బట్ అది ఇంటి బయట వచ్చాక మనకి ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాము. ఫ్రెండ్స్ అంటే మోర్ దెన్ ఫ్యామిలీ, ఇట్స్ అంటే ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక తో. అయితే చాలా బాగుంది, అందరు వచ్చారు. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టు మీట్ ఎవ్రీవన్. ఓకే, మీ మ్యారేజ్ ఎప్పుడు? అంటే ఇది కాదు, ఇప్పుడు ప్లానింగ్ లేదా? ఎందుకంటే ఓ మై గాడ్, నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? నేను పెళ్లి అంటే అమ్మాయి ఉంటేనే పెళ్లి అంటారు, అలా ఏం లేదు అసలు. టైం వస్తే మీకు కావచ్చు, లేకపోతే నాకు కావచ్చు, టైం రావాలి కదా. ఇప్పుడు చాలా టైం ఉంది, చాలా అంటే చాలా టైం. ఓకే, సాయి మీకు టచ్లో ఉన్నారు ఇప్పుడు కూడా? లేదు అసలు లేదు. దేనికి? ఊరికే నాకు టచ్లో ఉండాలని లేదు, అందుకు లేదు. అవునా? యా, రైట్. ఓకే, మళ్ళీ త్వరలో డీ గేమ్ నిలబోతున్నారా? డీ అయితే ఇంకా చేయను అని కాదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త టాలెంట్ రావాలి, కొత్త మనుషులకి కొత్త పబ్లిక్కి ఛాన్సెస్ రావాలి. అండ్ డీ అనేది టాలెంట్ని ఎలా పుష్ చేయాలో డీ హ్యాస్ గివెన్ మీ అ లైఫ్. అండ్ అలాగే డీ చాలామందికి లైఫ్ ఇస్తూనే ఉండాలి ఇట్లానే. సో డీ అంటే 2 years డీ జర్నీ ఉంది. అండ్ మళ్ళీ ఆబ్వియస్లీ పిలిస్తే ఎప్పుడైనా నేను వెళ్తా. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ డీ. కాకపోతే ఆబ్వియస్లీ ఐ థింక్ ఒక జర్నీ ఎండ్స్. ఎలా బిగ్ బాస్ ఎలా ఒక పర్సన్కి ఎండ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ టైం యూ మైట్ బీ వైల్డ్ కార్డ్, కానీ కంటెస్టెంట్ కష్టమే. సో చూద్దాం. ఓకే, రైట్. ఓవరాల్గా ఒక ఫైనల్ క్వశ్చన్. బిగ్ బాస్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. మీకు ఎట్లా ఉన్నాయి అవకాశాలు ప్రస్తుతానికి? ఐ థింక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలండి. ఒకవేళ మీకు ఆపర్చునిటీస్ రాకపోతే కూడా ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ దట్ నేను చేయగలుగుతాను, నాకు హార్డ్ వర్క్ చేయాలని ఉంది, నేను డెడికేటెడ్ ఉన్నాను, నేను ఒక్కటే నమ్ముతాను. యాజ్ లాంగ్ యాజ్ నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, నాకు ఆపర్చునిటీస్ వచ్చేవి వస్తాయి, ఎక్కడికి పోవు. నా డెస్టినీలో ఏముంది నాకు పక్కా డెఫినెట్గా వస్తే కాదంటలేదు. బట్ బయట టాక్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఆఫర్లు ఉండవు అని చెప్తున్నారు. దాంట్లో ఏం వాస్తవం అవాస్తవం? అది రైట్ ఆర్ నాట్? ఐ థింక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకైతే అలా లేదు. నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీబడి. అండ్ అలా అని టాపిక్స్ మనకి ఎప్పుడు రావు కూడా. సో ఐ రియలీ డోంట్ నో. ఓవరాల్గా ఈ అమూల్ సాంగ్ గురించి ఏం చెప్తారు? అమూల్ సాంగ్ అయితే పెద్ద హిట్ అండి. ప్లీజ్ దిమాగ్ ఖరాబ్ బ్లాక్ బస్టర్ మాస్ సాంగ్ తీశారు. అండ్ ట్రెండింగ్ చేయండి, ట్రెండ్ అవ్వాలి, రీల్స్ చేయండి రీల్స్. అండ్ ఐ హోప్ మీరు అందరూ నీకు ఇట్లానే బ్లెస్ చేస్తారు, బ్లెస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.